జగన్ గారి పరిపాలన మీరు ఏం గమనించారు? జగన్ గారి పరిపాలన అంటే ఇప్పుడు పొలిటికల్గా తీసుకుంటే అమ్మఒడి ఒకటి, చిన్నపిల్లలకి బ్యాగులు కానీ, పుస్తకాలు కానీ, షూస్ కానీ, స్కూల్స్ డెవలప్మెంట్ కానీ అవన్నీ అయితే చాలా బాగున్నాయి. అలాగే జగన్ గారి పరిపాలనలో మాత్రం ఇంటింటికి పట్టా కానీ అలా అంటే వాలంటీర్స్ని పెట్టి అంటే సాటి మనిషికి ఏమైతే కావాలనో అవి ఇంటింటికే వాలంటీర్ని పంపించి రేషన్ కానీ అలా అది అంటే సామాన్య ప్రజలకి ఇబ్బంది పడకుండా కానీ ఆధార్ కార్డు కానీ ఇది కానీ ఇబ్బంది పడకుండా ఇంటింటికి చేరుస్తున్నాడు. కానీ జగన్ గారి పరిపాలన మాత్రం చెప్పాలంటే ఇప్పుడు ఒకటి కంపెనీలు లేవండి, నిరుద్యోగులు చాలామంది ఎక్కువైపోయారు, చదువుకున్న వాళ్ళు, వాళ్ళకు ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలు కావాలంటే కంపెనీలు కావాలి, కంపెనీలు కావాలంటే ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి కంపెనీలు ఎలా తీసుకురావాలి, సమస్యలు ఎలా తీసుకురావాలి, అవి ఏ ఏరియాకి సంబంధించిన డిస్టిక్ వైజ్ కానీ అక్కడ ఏర్పాటు చేస్తే నిరుద్యోగం అనేది కొంచెం తగ్గుతుంది. నిరుద్యోగులు ఎప్పుడైతే ఉద్యోగాలుగా మారుతారో దాని ప్రకారము షాప్స్ కానీ, జిరాక్స్ సెంటర్స్ కానీ, బుక్ స్టాల్స్ కానీ ప్రతిదీ కూడా డెవలప్మెంట్ అవుతారు. దానివల్ల ఏమవుతుంది, రాష్ట్రంలో ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగితే ఏమవుతుంది, ఆటోమేటిక్గా అందరూ మంచి డెవలప్మెంట్కి వస్తారు. సో జగన్ గారి పరిపాలన దగ్గరుండి చూసుకోవడం ఏంటంటే కింద పెట్టుబడులు ఒకటి తప్ప మిగతావన్నీ బాగానే ఉన్నాయి. నెక్స్ట్ చెప్పండి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మన ఆయన వైనాట్ 175 అని చెప్పేసి అంటున్నారు. అవును, చూస్తే రోజుకు ఒక ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులు అయితే రాజీనామా చేసి వేరే పార్టీలో జాయిన్ అవుతున్నారు. అవును, దాని గురించి మనం ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు జగన్ గారిది. యాక్చువల్గా ఒకటండి, ఇప్పుడు ప్రజలు ఎన్నుకోబడిన మనిషి ఎమ్మెల్యే అవుతాడు, మంత్రి అవుతారు. వాళ్ళు 5 సంవత్సరాలు కూడా పార్టీలో ఉండి ప్రభుత్వం సంబంధించినవి అన్నీ తీసుకొని ఇవాళ పార్టీలో టికెట్స్ రాకపోతే వాళ్ళు వేరే పార్టీకి షిఫ్ట్ అవుతున్నారు. ఇప్పుడు నేను ఒకటి చెప్తానండి, జగన్ గారి పరిపాలనకి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి తేడా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ప్రపంచంలో హైదరాబాద్ని ప్రపంచ పటంలో నిలబెట్టాడు. ఎందుకంటే చంద్రబాబు గారి హయాంలో ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ పనితీరు అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఆయనకు అడ్మినిస్ట్రేషన్ అనేది తెలుసు, ఆయనకి ఎలా కంపెనీలు తీసుకురావాలి, ఎలా పెట్టుబడులు పెట్టాలి, దానివల్ల ఎలా ఆదాయం సంపాదించాలి అనేది ఆయనకు తెలుసు, వెన్నతో పెట్టిన విద్య. ఎందుకంటే 14 సంవత్సరాలు సీఎంగా ఉన్నాడు. జగన్ గారి దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళు నేను వాళ్ళ గురించి చెప్పట్లేదు, కానీ జగన్ గారి ఆలోచన ఏంటంటే అంటే ఆదాయం ఎలా సృష్టించాలనేది తెలియదు అతనికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాధ్యమం మీద ఏదైతే వచ్చిన డబ్బులు ఏదైతే ఉందో ఆ డబ్బుల్నే ఇలా 10,000 ఆటో వాళ్ళకి ఇవ్వడం కానీ, టైలరింగ్కి ఇవ్వడం కానీ, అమ్మఒడి కానీ, స్కూల్స్ డెవలప్మెంట్ కానీ దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి దాని మీద యోచించారు. నేనేమంటున్నానంటే ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ కష్టపడి ఫారిన్ కంట్రీ నుంచి కానీ లేదంటే పెద్ద పెద్ద సంస్థలు ఏమైతే ఉన్నాయి కానీ టాటా కానీ లేకపోతే రిలయన్స్ కానీ లేదా ఇలా పెట్టుబడులు ఎవరైతే తీసుకొస్తారో వాళ్ళతో మాట్లాడి డిస్కషన్ చేసి మేము ఇక్కడ ప్లేస్ ఇస్తాం, మీరు కంపెనీలు పెట్టండి, ఫార్మా కంపెనీలు పెట్టండి, డెవలప్మెంట్ చేసుకోండి అని చెప్పి వాళ్ళు మాట్లాడి డిస్కషన్ చేసి పెడితే బాగుంటుంది. ఎంతసేపు పొలిటికల్గా టీడీపీ వాళ్ళను తిట్టడం, టీడీపీ వాళ్ళను వీళ్ళని తిట్టడం, వీళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళ మీద కేసులు పెట్టడం, వీళ్ళని జైలు పంపించడం, వాళ్ళని జైల్లో పెట్టడం, ఇది కాదు కావాల్సింది. ఏమవుతుంది జైల్లో పెడితే, ఆయన జైల్లో ఉంటాడు, బెయిల్ మీద బయటకు వస్తారు. దానివల్ల కాదు, సామాన్య ప్రజలకు ఏం కావాలి, రోడ్లు బాగోలేవు, ఎక్కడ చూసినా గోతులు ఉన్నాయి, ఎక్కడ చూసినా యాక్సిడెంట్లు అవుతున్నాయి, రోజుకో మనిషి చనిపోతున్నాడు. మనిషి విలువ చాలా విలువైందండి. ఎందుకంటే కన్నతల్లి అనేది 9 నెలలు కష్టపడి పెంచి పోషించి కడుపులో చేసుకున్న బాబుని ఎంతో పెద్దగా చేసుకొని వాళ్ళు యాక్సిడెంట్లో 1 మినిట్లో చనిపోతున్నారు. ఎంత దారుణమైన పరిస్థితి. ఒక మనిషిని మనము డెవలప్మెంట్ చేయాలంటే లేకపోతే మనిషి ఎదుగుదల వాళ్ళు చదువు అన్నీ చెప్పించుకొని ఒకసారిగా స్పాట్లో చనిపోతే అది బాగుండదు. రోడ్లు అయితే చాలా దరిద్రంగా ఉన్నాయండి ఏపీలోను. నేను వైసీపీ పార్టీని కించపరచట్లేదు, కానీ రోడ్లు అయితే మీద మాత్రం దృష్టి పెడితే చాలా బాగుంటుంది. ఏంటండి చాలా అండి, చాలా వరకు. ఎగ్జాంపుల్ అండి, మాది సత్యసాయి జిల్లా, యాక్చువల్గా కదిరి తాలూకా నంబులపూలుకుంట మాది ఊరు. మా ఊరు నుంచి కదిరికి పోవాలంటే 30 కిలోమీటర్స్. మాకు జర్నీనే 1 అవర్ 15 మినిట్స్, 1 అవర్ 1.5 అవర్ పడుతుంది. ఎట్లా చెప్పండి, అది ట్రైన్కి పోవాలన్నా బస్సులకు పోవాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నాం. అది
నెక్స్ట్ అడగండి. టీడీపీ జనసేన పొత్తులో ఎన్ని సీట్లు రావచ్చు? టీడీపీ జనసేన పొత్తు అనేది ఇంకా వాళ్ళ అండర్స్టాండింగ్ ఒకటే ఉందండి. ఏంటంటే ఎలాగైనా సరే వైఎస్ఆర్సీపీ పార్టీని దించాలి, టీడీపీ ప్రభుత్వాన్ని నిలబెట్టాలి. టీడీపీ అధికారంలోకి వస్తే ఏమవుతుంది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అవుతారు, అందులో నో డౌటు. పవన్ కళ్యాణ్ గారికి కూడా ఏపీలో మంచిగా ఉంది, ఆయన కూడా మంచి సినిమాలలోనే కాదు రాజకీయంలో కూడా రాణిస్తాడు, నో డౌట్ అందులో. చంద్రబాబు నాయుడు గారు వస్తే మాత్రం డెవలప్మెంట్ అవుతుంది, ప్రత్యేక హోదా వస్తుంది, పోలవరం ప్రాజెక్టు కంటిన్యూ అవుతుంది, అలాగే కంపెనీలు పెట్టుబడులు వస్తాయి, చాలామంది నిరుద్యోగులు కూడా ఉద్యోగులుగా మారుతారు. ఇప్పుడు చెల్లె జగన్కి మనకి ఎట్లా క్వశ్చన్ మార్కులు ఎదురైంది కదా సార్, దాని గురించి ఏం చెప్తారు? ఆమె ఏంటంటే మన షర్మిల గారు స్ట్రైట్ ఫార్వర్డ్ అండి, ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతుంది, అందులో నో డౌట్. అందులో అంటే ఆమె వైఎస్ఆర్ గారు చాలా మంచి పథకాలు పెట్టాడు, మంచి ప్రభుత్వాన్ని ఇచ్చాడు, జనాలకు అన్నీ మంచి చేశాడండి వైఎస్ఆర్ గారు. ఆయన చనిపోయిన తర్వాత పార్టీలో విభేదాలు కానీ ఫ్యామిలీలో విభేదాలు కానీ అవి వాళ్ళ పర్సనల్ విషయాలు. కానీ నేను అనేది ఏంటంటే ఫైనల్గా ఎవరు వచ్చినా సరే ప్రజలకు మంచి చేయాలనేదే నా ఆలోచన. టీడీపీ కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎవరు వచ్చినా సరే ప్రజలు ఏదైతే ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ప్రజలు మనకు ఒక కాన్సెప్ట్ ఇచ్చారు, మనల్ని ఎన్నికల్లో ఓటేశారు, మనల్ని గెలిపించారు, ప్రజలకు ఏం చేయాలి, గ్రామంలో కానీ మండలంలో కానీ లేదా తాలూకా లెవెల్లో కానీ ప్రజలు పడుతున్న కష్టాలేంటి, వాళ్ళకు ఊర్లోనే కరువు పనులు కానీ అలాంటివి ఏమన్నా ఇస్తే వాళ్ళు మంచిగా వేరే దగ్గరికి పోకుండా, ఇప్పుడు చూడండి, ఇప్పుడు అనంతపురం ఉంది, బెంగళూరు కొంతమంది ఫ్యామిలీలు వెళ్ళిపోతున్నారు, కడప వాళ్ళు ఉన్నారు, హైదరాబాద్కు వస్తున్నారు, కొంతమంది చెన్నై వెళ్ళిపోతున్నారు. కనీసము జిల్లాకు ఒక సంస్థ కానీ ఏదైనా పెట్టుబడి పెట్టిండేది కానీ వస్తే అక్కడ వాళ్ళు అక్కడే ఉంటారు కదా. అప్పుడు ఏమవుతుంది, నిరుద్యోగులు ఉద్యోగులుగా అవుతారు, అమ్మా నాన్నను కూడా వాళ్ళు కొంచెం ఏజ్ ఎక్కిపోయినా కూడా వాళ్ళని చూసుకుంటారు దగ్గరుండి. ఇప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు బతుకు తెరువు కోసం మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోతున్నారు, అమ్మా నాన్న ఊళ్ళోనే ఉండిపోతున్నారు, పెన్షన్ ఇచ్చేది పెన్షన్ మీద బతుకుతున్నారు. కానీ రియాలిటీకి చెప్పాలంటే అండి వైఎస్ఆర్సీపీ పార్టీలో పెన్షన్ కూడా ఇంటింటికి తెచ్చిస్తున్నారు, రేషన్ ఇంటింటికి వస్తుంది, ఇంటి పట్టాలు కానీ అదొకటి. రెండోదండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మద్యం అనేది ఏది మన 5 సంవత్సరాలలో మద్యపాన నిషేధం చేస్తానని చెప్పేసి అన్నారు, అది అవ్వలేదు కదా. ఇప్పుడు ఇంకోటి రోజా గారు ఏమన్నారంటే మద్యపాన నిషేధం చేశాకే ప్రజల దగ్గర ఓట్లు అడుగుతామని చెప్పేసి అన్నారు. ఇప్పుడు 5 సంవత్సరాలు కావస్తుంది, మరి ఆమె ఏం చెప్తుందో ఆమెకే తెలియాలి. అదే మరి వాళ్ళే చెప్పుకోవాలి. ఎందుకంటే మనం మాట్లాడేటప్పుడు కూడా ఏది సాధ్యమవుతుంది ఏది సాధ్యం అవ్వదు అనేది. ఇప్పుడు పెట్టుబడి కూడా మద్యం మీదే వస్తుంది తప్ప వేరే దాని మీద ఏముంది పెట్టుబడులు, అదొకటి. అంటే ఒకటే అండి, చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడులు సంస్థలు నిరుద్యోగులు ఇవన్నీ తీసుకొస్తాడు, ఈయనేమంటే గ్రౌండ్ లెవెల్లో ఈయన వర్క్ చేసుకుంటూ వస్తున్నాడు. అదే అండి. చెప్పండి. తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు సీఎం, అవునండి, చంద్రబాబు విధేయుడు. అక్కడ చూస్తే మన షర్మిల కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలుగా ఉంది. అవునండి. చంద్రబాబు నాయుడుకి ఏమైనా రేవంత్ రెడ్డి గారు ప్లస్ చేయించంటారా షర్మిల ద్వారా? ప్లస్ అండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు గారు శిష్యుడు, ఆయన వాళ్ళ దగ్గరే రాజకీయం నేర్చుకున్నారు. ఈరోజు తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని కాదని చెప్పి కాంగ్రెస్కి ఓటేశారు. సో ఇంకా 100 రోజుల పరిపాలన పూర్తి అవ్వలేదు కాబట్టి ఇచ్చిన హామీలు కూడా రేవంత్ రెడ్డి గారు అతి తొందరలో చేస్తాడని ఒక ఇది ఉంది. రెండోది ఏంటంటే ప్రజలు బాగా నమ్మకం పెట్టుకుంది ఏంటంటే రేవంత్ రెడ్డి గారి మీద. ఇప్పుడు ఏంటంటే బస్సు ఉచితం అన్నాడు మహిళలకి, అదొకటి. తర్వాత ఫ్రీ కరెంటు అని చెప్పేసి అన్నాడు 200 యూనిట్ల వరకు. అలాగే 500కి గ్యాస్ సిలిండర్ అన్నారు. మొన్న 6 గ్యారెంటీలకి అప్లికేషన్లో పెట్టారు, అప్లికేషన్లు అందరూ ఏ ఏరియాలో వాళ్ళు ఆ ఏరియాలో ఇచ్చారు. సో ఆ అప్లికేషన్లు ఏమవుతుంది, నెక్స్ట్ అప్లికేషన్లు చేశారుగా, అవి ఇంకా ముందు తెలుస్తుంది రేవంత్ రెడ్డి గారి పరిపాలన. ఇప్పుడు ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ పరిపాలన ఆల్రెడీగా చూశారు కాబట్టి ఒకసారి కాంగ్రెస్ పార్టీకి కూడా అధికారం ఇచ్చారు. మరి చూడాలి, వెయిట్ చేయాలి. మరి ఏపీలో కూడా ఇలాగే కాంగ్రెస్కి అధికారం ఇచ్చిన ఆల్రెడీగా టీడీపీ 14 సంవత్సరాలు అధికారం చేపట్టింది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారం చేయించు కాబట్టి ప్రజలే నిర్ణయించుకోవాలి. ఒకటండి, ఏదో ఓటు హక్కు ఉంది వేసాము అని కాదు, మనకు
చంద్రబాబు నాయుడు గారి హయాం కానీ ఇటు వైఎస్ఆర్సీపీ రెండు పార్టీలు కూడా చూశారు. సో ప్రజలకి, సామాన్య ప్రజలకి అది బాగుందా, ఇది బాగుందా, వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏంటి, వాళ్ళ భవిష్యత్తు ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ ఏంటి, రోడ్లు బాగుంటున్నాయా, ఊరు బాగుంటుందా, ఆ తర్వాత క్లీనింగ్ అంతా బాగుంటుందా, వాళ్ళు డిస్కషన్ చేసుకొని ఓటు వేస్తే బాగుంటుంది. ఎందుకంటే మీరు వేసే ఓటు 5 సంవత్సరాల పరిపాలన ఉంటుంది. మీరే ఎమ్మెల్యే నిర్ణయిస్తారు, మీరే మంత్రులుగా నిర్ణయిస్తారు. సో సామాన్య ప్రజల మీద ఓటు ఉంటుంది కాబట్టి వాళ్ళు వేసి గెలిపించి చేస్తారు కాబట్టి మీరు ఆచితూచి ఓటు వేయాలి. అప్పుడే మీకు న్యాయం జరుగుతుంది. లేదనుకోండి, ఎవరో ఇచ్చిన 500 రూపాయలకు, ఎవరో ఇచ్చిన 1000 రూపాయలు మధ్యాహ్నకో, చికెన్కో, బిర్యానీకో పెట్టారనుకో ఓటు, మొత్తం సర్వనాశనం అయిపోతుంది, ఫ్యూచర్ అంతా పోతుంది. అది